ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో చేరిన మీకందరికీ కూడా ప్రభుపక్షంగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. గత రాత్రి కూడా మనము దేవుని సందేశాన్ని విన్నాం. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరం మొదటి దినాన దేవుని మందిరములో చేరి ఆయన మాటలు వినడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ధన్యత. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎంతైనా చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఘనత మహిమ ప్రభావాలు దేవునికి కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత రాత్రి వేళలో కూడా కొన్ని విషయాలు మనము గమనించాం. ఈ చదువుకున్న భాగంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి మనము గమనించాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, ఈ రీతిగా వాక్యము వింటున్నటువంటి మనము, మన మునుపు ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉంటే చాలా సంతోషం. అందుకని నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మార్పు లేని విధంగా మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళడం కాదు. ఒకవేళ వాక్యం చెబుతున్న స్థలానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడమో, లేదు ఆదివారం ప్రార్థన జరుగుతుంది కనుక వచ్చి మనము తర్వాత కొంత సమయం కూర్చొని వెళ్ళిపోవడమో అనేటువంటి ఆలోచన కాదు. మునుపటి ప్రవర్తన బైబిల్లో కూడా ఉంటుంది. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన, క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులు మాటలు మాట్లాడినటువంటి మాటను బట్టే వెంటనే చెప్పేస్తాం, వీళ్ళు మంచోళ్ళు కాదే, వీళ్ళు చాలా మంచోళ్లే. ఏదో కొన్ని 2-3 మాటలు మాట్లాడితేనే ఒక మనుష్యుడే అలాగా మనల్ని జడ్జి చేయగలుగుతున్నాడంటే, సృజించినటువంటి సృష్టికర్త, ప్రాణమిచ్చినటువంటి ప్రభువు మనల్ని ఈరోజు ఈ వాక్యం వినే సమయానికి కూడా ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ఎంతగా ఆయన గమనిస్తూ ఉన్నాడు చూద్దాం. కాబట్టి మునుపటి ప్రవర్తన ఎలా ఉంది, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా సరిచేసుకున్నాము, లేకపోతే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నాము అని గమనించాలి. అందుకని కింద ఆ మాట చదివాం మనం, ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావమును వదులుకొని. కొంతమంది జీవితాలు, ప్రభువుని నమ్మాము, మందిరానికి వస్తున్నాము, క్రిస్మస్ జరుగుతుంది, గుడ్ ఫ్రైడే జరుగుతుంది, వాటిలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం, ఒకవేళ వాక్యము వింటూ ఉన్నప్పుడు అక్కడ కూర్చుంటున్నామనే భావన కలిగి ఉంటారు. కానీ ప్రాచీన స్వభావము, పాత స్వభావము, రోత స్వభావము, దేవునికి ఆయాసకరమైన స్వభావము, ఆ స్వభావం అలాగే ఉంటే ఆదివారము మంచిగా తెల్లబట్టలు వేసుకొని, లేకపోతే దేవుని మందిరంలో వచ్చి కూర్చొని వెళ్ళిపోవడేటువంటి ఆ ఆలోచన చేస్తూ మనల్ని మనం తృప్తిపరచుకోవడం కాదు. ప్రాచీన స్వభావము, ప్రభువుని ఎరుగనప్పుడు నీవు ఏ విధంగా నీ నోటికి దూషణ మాటలు వస్తూ ఉంటే, ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ మాటలు మరి దూషణ మాటలు కాకుండా
అవి చాలా ఆశీర్వాదకరమైన మాటలుగా, నెమ్మదితో కూడేటువంటి నెమ్మదిని మరి కలిగినటువంటి మాటలుగా, ఇతరులు క్షేమము కోరుకునే మాటలుగా మనం మాట్లాడాలి. చిన్న ఎగ్జాంపుల్ అంతే. ప్రాచీన స్వభావం అయితే, పాత స్వభావం అయితే కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అయ్యా మేము మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళామంటే అంటూ ఉంటారు. జాగ్రత్త ప్రభుత్వం, దయచేసి మనం అలా జీవితంలోకి వెళ్ళొద్దు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తారీఖున మన ప్రాచీన స్వభావంకు సంబంధించిన ఏది కూడా ఉండకూడదు. మన గృహంలో ఉన్నటువంటి వస్తువులను కూడా ఏం చేస్తాం, మనం అన్నిటినీ శుభ్రపరచుకుంటాం. కొత్తవిగా ఉండాలి. ఉన్నవే, అవసరమైతే కొన్ని కొత్తవి కొనుక్కుంటారు స్తోమత ఉన్నవాళ్ళు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నవాళ్ళు. లేదంటే ఉన్నవే వాటన్నిటి నీట్గా కడిగి శుద్ధి చేసుకొని, అలాగే ఆ గృహాన్ని అంతటినీ కూడా చక్కగా శుద్ధి చేసుకొని నూతన సంవత్సరం రాబోతుంది. కొంతమంది అయితే అన్ని నూతన వస్త్రాలతో వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, భౌతికమైనటువంటి శుభ్రత ఎలా అవసరమో ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత అవసరం. అందుకనే ఈ ప్రాచీన స్వభావము దాన్ని వదులుకోవాలి. కొంతమందిలో అప్పుడప్పుడు కనిపిస్తుంది, బాగా కోపం వచ్చినప్పుడు ప్రాచీన పురుషుడని ఉంది కదా, అప్పుడప్పుడు కొంతమంది వచ్చిపోతా అన్నట్లుగా ప్రాచీనటువంటి ఆశలు, అలవాట్లు, ఆలోచనలు, ప్రాచీన స్వభావం కలిగి ఉన్నప్పుడు పద్ధతులు, ఇవన్నీ కూడా వదులుకోవాలి, విడిచిపెట్టాలి. వదులుకొని తర్వాత ఏం రాయబడుతుంది, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావమును వదులుకోవాలి, నవీన స్వభావాన్ని నవీన అంటే క్రొత్తది, న్యూలీ, కొత్తది, కొత్త స్వభావం రావాలి. ప్రభువుని ఎరుగున్నప్పుడు పాపపు స్వభావము, ప్రభువుని ఎరిగిన తర్వాత పరిశుద్ధమైనటువంటి ఆ జీవితం. పాపపు స్వభావం ఏం చేస్తుంది, మానవుని పతనం చేస్తుంది. పాపపు స్వభావం కలిగిన వ్యక్తి పతనమైపోతూ ఉంటాడు. వారి జీవితంలో, వారి స్థితిగతులలో ఎలాంటి ఆ గ్రోత్ అనేది ఉండదు. జాగ్రత్త ప్రభువులారా, వదులుకొని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై నవీన స్వభావాన్ని ధరించుకోండి. దేవుని కృపను బట్టి ఆయన మనకు ఇస్తున్నటువంటి సమయం, ఆయన ఇస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వాక్యపు విలువలను బట్టి మనము ఆ దేవుని యొక్క క్రమంలోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము వీటిని వదులుకొని, రోమపత్రికలో 13వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, 13-12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము ఇక్కడ నుంచి బాగా గమనించాలి, ఇక్కడ నుంచి మనము బాగా అర్థం చేసుకోవాలి. అంధకార క్రియలు అంటే, అంధకారం అంటే చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? పాపమునకు సాదృశ్యం. పాపపు కార్యాలు ఎలా ఉంటాయి? పాపపు కార్యాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది చేసేటువంటి దుష్ట కార్యాలను చూస్తే తల్లిదండ్రులకు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళని గురించి వారు బాధపడతారు, కన్నీరు గారుస్తారు. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన, తేజస్సు అంటే వెలుగు, లైటింగ్, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. వెలుగు సంబంధమైనటువంటి ఆయుధాలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. ఈ అంధకారాన్ని మనము ఎదుర్కోవాలి అంటే, అంధకారం నుంచి బయటకు రావాలంటే దేవుని విలువైనటువంటి వాక్యము మనకు ఎంతగానో వెలుగుగా, ప్రాచీన స్వభావం అప్పుడు చేస్తూ వచ్చామే,
ప్రభువుని నమ్మిన తర్వాత ఇవి చేయకూడదు కదా. ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు ఈ బూతులు తిడుతూ వచ్చామే, ప్రభువుని నమ్మిన తర్వాత వీటిని విడిచిపెట్టాలి కదా. ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాం కదా. ప్రభువు నమ్మిన తర్వాత మా జీవితము సాక్షాత్కంగా దేవునికి ఇష్టకరంగా ఉండాలి కదా. మనుషులు చూస్తారని కాదు, ప్రభువు నన్ను ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. కావున ప్రభునంతులారా మనము గమనించాలి, ఈ యుద్ధోపకరణములను ధరించిన వారముగా. అందుకని సర్వాంగ కవచం అని ఎఫెసీ పత్రికలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఏంటి ఆ కవచం? దేవుడిచ్చు ఒకవేళ కవచం మనం గమనించినట్లయితే ఒక సైనికుని గురించి తెలియజేస్తూ మరి రక్షణ అనే శిరస్త్రానము ఇలా చెబుతూ వచ్చాడు. ఒకవేళ కవచం అనేటువంటి మాట మనము కొంచెం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం మనకు ఒక మంచి మన బలమును చేకూర్చేదిగా ఉంది. ఎలాగా సాతానుని ఎదుర్కోవాలో దేవుని వాక్యం కలిగి ఉన్నవారు ఆ వాక్య ప్రకారము జీవించగలుగుతారు ప్రభునందు పిల్లారా. కాబట్టి ధరించుకోవాలి. ఎవరిని ధరించుకోవాలి? ఈరోజు మనం అందరం కూడా మ్యాక్సిమం చెప్పాలంటే దాదాపుగా ఒక షర్ట్ కాకపోయినా ప్యాంట్ అయితే షర్ట్, లేకపోతే ఏదో ఒక మనకి ఇచ్చినటువంటి డ్రెస్సో లేకపోతే ఉన్నటువంటి వేసుకున్నటువంటి ఏదో కొత్తది ఒకటి వేసుకోవాలనిపిస్తుంది. మనకున్న దాంట్లోనే నూతనమైన వస్త్రాలను ధరించుకున్నట్ల ఆ ఆశ మనం కలిగి ఉన్నామో, క్రీస్తును ధరించుకున్న వారు క్రీస్తు కోసం ఈ లోకంలో సాక్షాత్కమైన జీవితాన్ని జీవిస్తారు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్నటువంటి వారు క్రీస్తు కోసం మహిమకరంగా ఈ లోకంలో జీవించగలుగుతారు. వారిలో ప్రాచీన స్వభావపు ఆ పరిస్థితులు ఏవి కూడా ఉండవు. అవన్నీ కూడా విడిచిపెట్టబడ్డాయి, వదిలివేయబడ్డాయి. కొంతమంది కొన్ని ఉంచుకుంటారు, అప్పుడప్పుడు వాటిని అవసరమైతే తీసుకొస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు ఉండాలిలే, తెలియదులే పాస్టయ్య మా దగ్గర ఉండాలి. కొంతమందికి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఈ వివాహ కార్యక్రమాల్లో, మరణాలకు సంబంధించిన కార్యక్రమాల్లో, లేకపోతే ఏవైనా కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అవి ఉన్నాయి కదా ప్రాచీనంలో. ప్రభువుని నమ్మిన తర్వాత వాటిని విడిచిపెట్టేసేయాలి. ప్రభువును ఆధారం చేసుకున్న తర్వాత ఆయనకి సమస్తం అప్పగించేసి ఆయనను కలిగి ముందుకు సాగాలి. కాబట్టి అంధకార క్రియలు విసర్జించి తర్వాత ఏం రాయబడుతుంది? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. క్రైస్తవ సంఘానికి మర్యాద చాలా ప్రాముఖ్యం. చాలామంది కొన్ని కార్యక్రమాలలో అల్లరికి ఎక్కువ చోటిస్తారు. సందడి ఉండాలి. సందడి దగ్గర సమస్య ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఏ సందడి? ఈరోజు సందడి అంటే ఏంటి? అంతకుముందు ఎక్కడి నుంచో వెళ్ళి ఒక చిన్న మైక్ పెట్టుకొని ఆ మైక్ ఎక్కడో కడతారు. ఆ మైక్ ఒకడు మైక్ తీసుకొచ్చి ఆయన పెట్టేసి వెళ్ళిపోతాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఏ సందడి కావాలి? ఆ సందడి ఆడు ఉంటేనే, ఒకవేళ వీరి జేబులో శక్తి లేకపోయినా, వీరి జేబులో పెట్టగలిగేటువంటి సత్తు లేకపోయినా సందడి కోసం అప్పు చేస్తారు. ఆ సందడి ఉంటేనే చాలామంది చాలా సందర్భాలలో, చాలా గ్రామాలలో ఏమొస్తాయి? సమస్యలు వస్తున్నాయి. అదే పాట పెట్టాలి, నేను డ్యాన్స్ వేయాలి, ఇవన్నీ ఏమంటారు? అల్లరితో కూడిన ఆటపాటలు. ఆట పాట. ఆట కావాలా, పాట కావాలా కదా? పాట కావాలా, ఆట కావాలా? ఆట పాట ఉంటేనే సందడి. ప్రాచీన స్వభావం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు పాల్గొన్నావు, వీటిని ప్రోత్సహించావు, వాటిని చేయగలిగావు, అప్పుడు నీకు తెలియదు. కానీ ప్రభువును కలిగిన తర్వాత వీటిని ఏం చేయాలి? ఎవరైనా విసర్జించాలా? విసర్జించాలి. లేదులే పాస్టయ్య, కొంచెం సందడి ఉంటుందిలే, పండుకుండే వాళ్ళు లేసి వస్తారు, తర్వాత సమస్య కూడా వస్తుంది. సమస్య ఆడదాగపోద్దు, ఆడదాగపోద్ది.
ఏదో నేను ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఈ సమస్య కోసం తిరగం సరిపోతుంది అనిపిస్తుంది కొంతమందికి. అనవసరంగా మా వాళ్ళు చెప్తే వినరు పాస్టయ్య. కొంతమంది అంటూ ఉంటారు, మేము చెప్పిన వాళ్ళకి వినరు. సమస్యలు తెచ్చుకునేటువంటి ఆటపాటలు ప్రభువును ఎరుగక మునుపు, ప్రభు ఎరిగిన తర్వాత, నవీన స్వభావమును ధరించుకున్న తర్వాత మనము ఒక నూతనత్వాన్ని సమాజానికి అందించాలి. ఇదిగో ఈ కార్యక్రమం అంటే ఇలా ఉండాలి, ఈ ప్రార్థన అంటే ఇలా ఉండాలి, ఈ పరిచర్య అంటే ఇలా ఉండాలి, ఇదిగో ఈ వివాహ కార్యక్రమం అంటే ఇలాగా ప్రభువుకు మాత్రమే మహిమ ఉండాలి, ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, ఇంకోటి ఏంది, మత్తైనను, వివిధ రకాలైనటువంటి మరి మత్తు, దాంట్లో కొంతమంది తేలిపోతూ ఉంటారు మత్తులో. ఆ మత్తులోనే జనవరి 1 అంతా 31 నైట్ నుంచి ఆ మత్తులో 2వ తేదీ లేస్తే 2వ తేదీ ఎంత అంటే 2వ తేదీ ఈరోజు చెప్తారు. 2వ తేదీ 1వ తేదీ అడిగిపోయిందంటే 1వ తేదీ మత్తులో కలిసిపోయింది, మొత్తం మత్తులో కలిసిపోయింది 1వ తేదీ అంతా. వాళ్ళది ఆనందం అనుకుంటున్నారు, అది వారికి ఆనందం. మత్తులో ఉండి దానివల్ల వచ్చే నష్టమే లేదు. మత్తుతో ఉండడం వలన ఆ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తను తెలియకుండా ఉంటున్నాడు, పడిపోతున్నాడు. ఈరోజు వివిధ రకాలైన మత్తులో ఉన్నాయి, అవన్నీ చెప్పుకునే సమయం కాదు. జాగ్రత్తగా ప్రభువును. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్న వారంగా ఉందాం. కొంతమందిని అంటూ ఉంటారు, కొంతమందిని వాళ్ళు చాలా పోకిరుళ్ళండి, పోకిరి చేష్టలు. కొంతమందికి ప్రార్థన జరుగుతుంటే పక్కనే ఉండి ఏమేమో చేస్తూ ఉంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవసరమైతే ఇంకొకటి ఏదో వాళ్ళకి తలంపుకి వచ్చినవి, అయ్యా ప్రార్థనే ఉంది, మనం ఇదిగో ఇక్కడ ఈ పని చేస్తే బాగుంటుంది, వ్యర్థమైన మాటలు మాట్లాడుకునేటువంటి వారు. జాగ్రత్తగా వీటన్నిటిని కూడా ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు చేశావు, ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత వీటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టి పగటి సంబంధము, దేవుని సంబంధిగా, వెలుగు సంబంధిగా జీవితాన్ని జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్యాహ్న వేళలో వాక్య ముగింపులోకి వస్తూ ఉన్నాం. మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి వదిలి ధరించుకోవలసినటువంటివి మన జీవితంలో ధరించుకున్నప్పుడు నవీన స్వభావం కలిగి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తాం. మరొక మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, చదువుదాం. ప్రభునందు పిల్లరా, ఒకసారి వదులుకోవలసిన వాటిని గురించి చాలా ఉన్నాయి, వాటన్నిటిని మనము చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క మాట మాత్రం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2:2లో ఒక మాట రాయబడుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కల్మషమును సమస్తమైన దూషణ మాటలు అక్కడ చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభువు దయాళుడు అని రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువును నీవు విశ్వసించిన తర్వాత, అందుకని నీవు ఏదైతే ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నావో, నవీన స్వభావాన్ని ధరించుకున్నావో, నువ్వు ప్రభువును కలిగి ఉండాలి, క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా ఉండాలి, క్రీస్తు మాటలు వారి జీవితాల్లో ఉండాలి ప్రభువునందు పిల్లారా. కాబట్టి సమస్తమైనటువంటి దూషణ, అసూయ, పగ, కల్మషము, వేషధారణ ఇవన్నీ మాని, అంతకుముందు ఉన్నాయి ఇవన్నీ, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టాలి. మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. చిన్నపిల్లలకి ఇవన్నీ తెలుసా ఇవన్నీ? బూతులు తిడడం తెలుసా? అబద్ధాలు చెప్పడం తెలుసా? వేషధారణ తెలుసా వాళ్ళకి? వేషధారణ ఎలా ఉంటుంది? పాస్టర్ కనిపించినప్పుడు అన్ని బైబిల్కి సంబంధించిన మాటలు మాట్లాడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వారు నోటికి పని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు.
అవసరమైతే ఆ మాటలు కొన్నిసార్లు వినలేం మనం. నిజంగా వీళ్ళేనా మాట మాట్లాడే అనిపిస్తుంది. మానాల్సినవి మానాలి. శిశువును పోలిన వారై మీరు క్రీస్తును వెంబడించేవారుగా ఉండాలి. అందుకని కిందకు వచ్చి చదివేటప్పటికి మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధంగా మనం కట్టబడతా ఉండాలి. అందుకే ఈ వాక్యం, అందుకే దేవుని సన్నిధి. మనం బలహీనం కాకూడదు. బలహీనం కాకుండా ఉండడం కోసమే ప్రభు వాక్యం వినే కొద్దీ మనము ప్రభువుకి ఇంకా దగ్గరగా జీవించేటువంటి జీవితం కలిగి ఉండాలి. చివరిగా ఒకే ఒక మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదువుకొని ముగించుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం, ముగించుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు మమ్మల్ని ముంచారు, లేపారు. వారు మునగమన్నప్పుడు మునిగాము, లేపినప్పుడు లేచాం కాదు. క్రీస్తులోనికి బాప్తిస్మము, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు ఆయనను ధరించుకున్నారు. ఈ బాప్తిస్మం దేనికి సాదృశ్యంగా ఉంది? పాపము పాతి పెట్టబడాలి, పునరుద్ధానపు జీవితము ప్రభువునందు నీవు జీవించాలి. చాలామంది పాపము పాతి పెట్టబడకుండానే పురుగుబట్టిన జీవితంలా జీవిస్తూ ఉన్నారు కదా. ప్రభువు చనిపోయి సమాధిలో ఉండలేదు, ఆయన పునరుద్ధానుడు. ఈరోజు ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ప్రభువునంతులారా, పాత సంవత్సరం అంతా నువ్వు ఎలాంటి జీవితం జీవించావో ప్రక్కన పెట్టు. ఇదిగో ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ఈ సంవత్సరాన్ని చూచాం, దేవుని సన్నిధిలో వాక్యం విన్నాం. ఆయనను ధరించుకున్న వారముగా మన జీవితాన్ని మనము ఎంతగానో ప్రభువుకు మహిమకరంగా కొనసాగించుకోవాలి. కాబట్టి మీరు ఆ చదువుకున్న మాటను మనం మరొకసారి చదువుకొని ముగించుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకోండి. బాప్తిసం అంటే మనం ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు. దేనికోసమో కాదు. ఈరోజు క్రీస్తు వలె ఆయన ఎలాగా సమాధి చేయబడ్డాడో, ఎలాగా పునరుద్ధానుడయ్యాడో, పాపముల చేత అపరాధముల చేత ఉన్న వ్యక్తి ప్రభువులోనికి ఆయన మరణానికి సాదృశ్యం అవి పాతి పెట్టబడాలి, అవి విడిచిపెట్టబడాలి, వాటిని వదులుకోవాలి. పాప స్వభావము, రోత స్వభావము, పాపపు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎవరి జీవితంలో, ప్రభువును కలిగిన వారి జీవితంలో ఏమాత్రం కనిపించకూడదు. ప్రభువుకు అవి అన్నీ కూడా తేటగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు. ఎవరు క్రీస్తును ఉంటారో, క్రీస్తును కలిగి ఉంటారో వారు నూతన సృష్టి. బైబిల్ ఉంది కదా, ఏం రాయబడుతుంది? కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడలా, ఎవరి యందు ఉన్న ఎడలా? క్రీస్తు నందు ఉన్న ఎడలా అంటే ప్రభువులో ఉన్న ఎడలా. వాక్యం ఉంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరు ఏది అడుగుతారో ఆ ఫలం మీరు పొందుతారు. క్రీస్తు ఎవడైనను క్రీస్తు నందు నిలిచి ఉండేలా వాడు నూతన సృష్టి. ఈరోజు నూతన సృష్టిగా ఒకవేళ మనం మార్చబడి ముందు కొనసాగుతుంటే చాలా సంతోషం. లేదు, ఈరోజు వాక్యం వినే సమయానికి ఇంకా మనలో పాపపు స్వభావము, పాత స్వభావము విడిచిపెట్టకుండా ఉంటే, దూషణ, కపటమైన వేషధారణ, మాటలు, అనేక రకాలైన చీకటి సంబంధమైన క్రియలు మనలో ఉంటే ప్రభు మనల్ని ప్రేమిస్తూ హెచ్చరిస్తున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. ఈ నూతన సంవత్సరం నుంచైనా, ఇక నుంచైనా నేను తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని క్రీస్తును కలిగి ఈ లోకంలో సాక్షార్థకంగా జీవిస్తానని, ప్రభు మార్గంలో జీవిస్తానని ఒక తీర్మానముతో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతసేపు దేవుని వాక్యం విన నీవు క్రీస్తును ధరించుకోవడం వెల చెల్లించాల్సిన పని లేదు. ఆయనే మన కోసం వెల చెల్లించాడు. విలువైన
ప్రాణమును. కనుక అయ్యా, నేను ప్రాచీన స్వభావమును విడిచిపెట్టలేని స్థితిలో ఇంతవరకు జీవించానయ్యా. నీ వద్దకు వస్తున్నాను, నీ మాటలు వింటున్నాను, కానీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేక ఇంతకాలం పాపముల చేత, అపరాధముల చేత నా జీవితం కొనసాగుతుంది. ఈరోజు నీవు నాతో మాట్లాడేవు ప్రభువా, సేవకుని ద్వారా నేను వదులుకొని నిన్ను ధరించుకుంటాను. నవీన స్వభావము, నీ స్వభావము, క్రీస్తునందున స్వభావము, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే స్వభావము, నీ స్వభావం కలిగి ఉంటాను ప్రభువా. కొన్ని పర్యాయాలు నేను పాత స్వభావంతో నేను జీవిస్తున్నప్పుడు సమస్యలు పెరుగుతున్నాయి ప్రభువా. నన్ను క్షమించు నాయనా. మీ స్వభావం నేను కలిగి ఉండి మీ మార్గములో, మీ మాటలలో నేను నా జీవితాన్ని సిద్ధపరచుకుంటానని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం. సర్వాధికారి మీకు స్తోత్రాలు. ప్రకటించిన మాటలు సమయానుకూలంగా నాయన మేము విన్నాం. క్రీస్తును కలిగి ఉండడం, నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి ఈ లోక సంబంధమైన వ్యాపకాలు ఏవి లేక పగటి సంబంధమైన వారుగా, వెలుగు సంబంధులుగా మీకు మహిమకరమైన జీవితాలు జీవిస్తారని మీరు మాకు తెలియపరిచారు. కాబట్టి మా సంఘమంతా కూడా మీ చేత వెలిగించబడిన సంఘముగా మీ మార్గంలో కొనసాగుతూ పరిశుద్ధమైన పరలోక పట్టణానికి వారసులుగా ఉన్నట్లుగా సంఘాన్ని మీరు బలపరచుమని, స్థిరపరచుమని, వాక్యం విన్న వారందరినీ దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.